నమస్తే. మనం ఇప్పుడు నెల్లూరులోని మినీ బైపాస్లో ఒక హాస్పిటల్ దగ్గరకు వచ్చున్నామండి. ఆ హాస్పిటల్ నేమ్ ఏంటనేది నేను మీకు తర్వాత రివీల్ చేస్తాను. ఈ హాస్పిటల్కి మనం ఎందుకు వచ్చామంటే ఇప్పుడు సెలబ్రిటీస్ కానీ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళంతా కూడా ఇక్కడ కాస్మెటిక్ సర్జరీ అనేది కామన్ అయిపోయిందండి. ప్లాస్టిక్ సర్జరీ అనేది చాలామందికి వాటి గురించి తెలియదు. ఈ కాస్మెటిక్ సర్జరీ అనేది చేసుకోవాలని చాలామందికి ఉన్నా కానీ అది ఎంత కాస్ట్ అవుతుందో, దాని అంటే హైఫైలో ఉన్న వాళ్ళే ఇలాంటి సర్జరీలు చేసుకోలేమో, మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు చేసుకోలేమేమో అని చాలామందికి ఆ అపోహలు ఉన్నాయి. ఆ అపోహలన్నింటినీ కూడా నేను ఇప్పుడు మీకు క్లియర్ చేస్తున్నాను. ఈ సర్జరీ ఎవరైనా చేసుకోవచ్చు అని చెప్తున్నారు. దీంతోపాటు హెయిర్ ఫాలింగ్ అనేది ఈ రోజులో కామన్ అయిపోయింది. పొల్యూషన్ వల్ల 30 ఇయర్స్ దాటంగానే హెయిర్ ఫాల్ అనేది ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది. 100%లో 90% మెంబర్స్కి హెయిర్ ఫాలింగ్ ఉందండి. ఈ హెయిర్ ఫాలింగ్ అయిన వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ చేసుకుంటే ఫర్దర్గా హెయిర్ ఫాలింగ్ అవ్వకుండా కంటిన్యూ ఒక 10 ఇయర్స్ 15 ఇయర్స్ వరకు కూడా ఆ హెయిర్ గ్రోతింగ్ అలాగే ఉంటుంది అని చెప్పి అంటున్నారు. దీంతోపాటు లైపోసెక్షన్ అనేది చాలామందికి డౌట్. అంటే ఈ లైపోసెక్షన్ చేసుకుంటే అసలు ప్రాణాలు ఉండవేమో, చాలామంది ఈ లైపోసెక్షన్ చేసుకున్న వాళ్ళు చాలామంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు అని చెప్పి ప్రజల్లో కూడా ఆ లైపోసెక్షన్ మీద చాలా అనుమానాలు ఉన్నాయండి. ఈ హాస్పిటల్లో మనకి ఇక్కడ దొరికే ఫెసిలిటీస్ ఏంటంటే మనకి ప్లాస్టిక్ సర్జరీ గురించి ఇక్కడ మనం తెలుసుకోవచ్చు, అండ్ కాస్మెటిక్ సర్జరీ గురించి తెలుసుకోవచ్చు, ప్లస్ హెయిర్ ఫాలింగ్ గురించి, హెయిర్ ప్లాంటేషన్ గురించి అండ్ ల్యాపోసెక్షన్ గురించి మనం ఇక్కడ తెలుసుకుందామండి. ఈ హాస్పిటల్ పేరు డాక్టర్ శ్రీనివాస్ ఏస్థెటిక్ సర్జికల్ నాన్ సర్జికల్ కాస్మెటిక్ క్లినిక్ వచ్చున్నామండి. మనం ఇప్పుడు ఈ క్లినిక్లో ఉన్నాము. సార్ పేరు పావులూరు శ్రీనివాస్ గారు. సార్ని అడిగి మనకు వచ్చిన డౌట్స్ అన్నిటిని కూడా క్లారిఫై చేసుకుందామండి. నమస్కారం సార్. సార్ మీ గురించి మేము చాలా చూసాం సార్. రీల్స్లో ఫోన్ ఓపెన్ చేస్తే ఏ రూల్ చూసినా మీ గురించే వస్తుంది, ఫేస్బుక్లో ఏ షార్ట్ చూసినా మీ గురించే వస్తుంది సార్. ఎందుకంటే ఇప్పుడున్న జనాభాలో చాలా డౌట్స్ ఉన్నాయి సార్. అంటే ప్లాస్టిక్ సర్జరీ గురించి అండ్ కాస్మెటిక్ సర్జరీ గురించి అండ్ లైపోసెక్షన్ గురించి, హెయిర్ ఫాలింగ్ గురించి కూడా చాలా ఉన్నాయి సార్. కానీ వీటన్నిటికీ మీ దగ్గర మంచి సొల్యూషన్ ఉందని చెప్పేసి చాలామంది క్లయింట్స్ ఇందాక మీ దగ్గరికి రావడం కూడా చూసాము. చాలామంది అక్కడ చాలాసేపు మేము కూడా ఒక 2 అవర్స్ వెయిట్ చేయాల్సి వచ్చిందండి సార్ని కలవడానికి. సో సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందామండి. సార్ ఫస్ట్ మీ గురించి చెప్పండి సార్. హాయ్ అండి, నా పేరు డాక్టర్ పావులూరు శ్రీనివాసరావు. నెల్లూరులో నేను సీనియర్ కన్సల్టెంట్ ప్లాస్టిక్ సర్జన్గా 15 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను. సో ఆల్మోస్ట్ కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నింటిలో కూడా వర్క్ చేస్తూ నా సొంత హాస్పిటల్ మెయిన్ 3 ఇయర్స్ బ్యాక్ నేను డాక్టర్ శ్రీనివాస్ ఎస్థెటిక్స్ అని కాస్మెటిక్ క్లినిక్. ఇక్కడ మెయిన్ మోటో ఏంటంటే సర్జికల్ అండ్ నాన్ సర్జికల్ కాస్మెటిక్ సర్వీసెస్ అవైలబిలిటీ కోసం ఈ క్లినిక్ స్టార్ట్ చేశాను 3 ఇయర్స్ బ్యాక్. సో యాక్చువల్గా ఇక్కడ మెయిన్ మా ఎయిమ్ ఆఫ్ ద హాస్పిటల్ ఏంటంటే నెల్లూరు లాంటి సిటీస్లో కార్పొరేట్స్ అంటే మెట్రోపాలిటన్ సిటీస్లో కానీ క్యాపిటల్ సిటీస్లో దొరికే కాస్మెటిక్ సర్వీసెస్ని అవైలబిలిటీ చేయడానికి, అది కూడా కంపేర్ టు మెట్రోపాలిటన్ సిటీస్ లెస్ ప్రైజెస్లో అందరికీ కూడా, నాట్ ఫర్ సెలబ్రిటీస్, ప్రతి ఒక్కరికి కూడా అవైలబిలిటీ చేయడానికి ఈ హాస్పిటల్ పెట్టడం జరిగిందండి. ఓకే సార్, ఇప్పుడు మీరు అన్నట్టు మెట్రో సిటీస్లో అంటే బెంగళూరు, హైదరాబాదు ఇలాంటి సిటీస్లోనే అంటే ఈ విధంగా సర్జరీలు చేసేవాళ్ళు అంతా కూడా మెట్రో సిటీస్ని సెలెక్ట్ చేసుకుంటారు. మీరు పర్టికులర్గా నెల్లూరుని సెలెక్ట్ చేసుకోవడానికి ఏమైనా రీజన్ ఉందా సార్? అదే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నెల్లూరు డిస్టిక్, నాది నెల్లూరు జిల్లా అండి, గూడూరులో నా ఓన్ ప్లేస్, బర్త్ ప్లేస్. బట్ అది ఒకటే కాకుండా నేను ఇనిషియల్గా నేను కార్పొరేట్స్లో వర్క్ చేసుకుంటూ, బట్ కాస్మెటిక్ సర్వీసెస్ మనము అంటే ఒకరికి కాస్మెటిక్ సర్వీసెస్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇవ్వాలి అంటే మనకి అట్లీస్ట్ ఒక మినిమం 10 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో ఆ ఎక్స్పీరియన్స్ నేను గడించినాక కాన్ఫిడెన్స్ లెవెల్స్ వచ్చి, అండ్ మెట్రోపాలిటన్ సిటీస్కి మేము అప్పుడప్పుడు కాన్ఫరెన్సెస్ కానీ వేరే రీజన్స్ వల్ల కానీ వెళ్ళినప్పుడు అక్కడ ఎలా ఉన్నాయి కాస్మెటిక్ సర్వీసెస్, ఎలా ఇస్తున్నారు అవన్నీ చూసి ఇక్కడ నా ఓన్ డిస్ట్రిక్ట్ ప్లేస్లో జనాలకు అంటే ప్రజలకు కూడా ఈ సర్వీసెస్ అవైలబిలిటీ చేయడానికి కోసం ఇక్కడ స్టార్ట్ చేసామండి. ఓకే సార్, అంటే ప్లాస్టిక్ సర్జరీ అంటే ఏంటి సార్? అంటే దాని గురించి కొంచెం మాకు బ్రీఫ్గా చెప్తారా? యాక్చువల్గా ప్లాస్టిక్ సర్జరీ అనే టర్మే కొద్దిగా మిస్నోమర్ లాగా, అంటే చాలామందికి చాలా డౌట్లు ఉంటాయి. ప్లాస్టిక్ సర్జరీ అంటే ఏదో మేము ప్లాస్టిక్ వాడతామనో, లేదంటే మేము ప్లాస్టిక్ తెచ్చుకోవచ్చనో వాళ్ళు చాలా మేమ్స్ అనేవి వస్తున్నాయి అనమాట. సో మేము ప్లాస్టిక్ తెచ్చుకుంటాం సార్, ఏమైనా సర్జరీ కాస్ట్ తగ్గుతుందని కూడా కొంతమంది మీమ్స్ పెట్టున్నారు. సో యాక్చువల్గా ఇది గ్రీక్ టర్ము, ప్లాస్టికోస్ అంటే మౌల్డింగ్ అని వస్తుంది అనమాట గ్రీక్ టర్మ్లో.
సో బ్రీఫ్గా అర్థం కావాలంటే ఇప్పుడు మనం పుట్టుకతో మనం నార్మల్గా ఒక మనిషి పుట్టిన తర్వాత ఏంటంటే ఎయిదర్ యాక్సిడెంట్స్ అవ్వడం కానీ యాక్సిడెంట్ అవ్వడం వల్ల బాడీలో కొన్ని పార్ట్స్ డ్యామేజ్ అవ్వడం, కొంత టిష్యూ పోవడం, అది బోన్ కావచ్చు, ఏదన్నా కావచ్చు, అదొక సినారియో. అనదర్ సినారియో ఏంటంటే వీళ్ళకి కొంతమందికి క్యాన్సర్ పేషెంట్స్కి మనమే కొంత టిష్యూని రిమూవ్ చేయాల్సి వస్తుంది క్యాన్సర్ కాబట్టి. తీసేసిన తర్వాత డెఫినెట్లీ వాళ్ళకి ఆ పార్ట్ లాస్ అవుతుంది అనమాట. అదొక సినారియో. రెండోది ఏంటంటే బర్న్స్ పేషెంట్స్. బర్న్స్ ఏంటంటే యాక్సిడెంటల్గా స్కిన్ కాలినప్పుడు దాని తర్వాత వాళ్ళకి నార్మల్ స్ట్రక్చర్ టిష్యూ కానీ అంతా కూడా డ్యామేజ్ అయిపోతుంది. ఈ 3 సినారియోస్ కాకుండా కొంతమందికి పుట్టుకతోనే నార్మల్గా పుట్టరు వాళ్ళు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చిన్నపిల్లల్లో క్లెఫ్ట్ లిప్, క్లెఫ్ట్ ప్యాలెట్, క్రేనియోఫేషియల్ క్లెఫ్ట్స్ అని ఇంకా రకరకాలు ఉంటాయి. అంటే మనం తెలుగులో రకరకాల టర్మ్స్తో పిలుస్తాం, గ్రహణ మొర్రి అని రకరకాల పేర్లు ఉంటాయి. కొంతమందికి చేతులు వేళ్ళన్నీ కలిసిపోవడం, చేతులు సరిగా అంటే కంప్లీట్ చేయలేకపోవడం, ఇట్లాంటి రకరకాలు ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా ఎయిదర్ మనకి డ్యామేజ్ వల్ల పోయినా, మనం తీసేయాల్సి వచ్చినా, లేదా పుట్టుకతోనే ఫామ్ కాకపోయినా, సో ఏ రీజన్ వల్ల కానీ నార్మల్ టిష్యూ డెవలప్మెంట్ లేనప్పుడు పోయినప్పుడు కానీ దాన్ని మళ్ళీ నార్మల్గా మనం తెలుగులో చెప్పాలంటే పునర్నిర్మాణ శస్త్రచికిత్స అంటాం. సో ఆ విధంగా చేసే ప్రొసీజర్ని ప్లాస్టిక్ సర్జరీ అంటాం. ఓకే. సో ఇది ప్లాస్టిక్ సర్జరీ అనేది హెడ్ టు టో, తల నుంచి వేళ్ళ వరకు ఎక్కడ బాడీలో ఏదైనా కానీ చేస్తాం. అదే సార్, ఇప్పుడు మీరు అన్నారు కదా పుట్టుకతో వచ్చిన గ్రహణం మొర్రి అని చెప్పి ఇక్కడ పార్ట్స్ గ్యాప్స్ అలా వస్తాయి కదా సార్, వీటిని కూడా మనం ప్లాస్టిక్ సర్జరీతో చేయొచ్చా? ఖచ్చితంగా చేయొచ్చు. ఓకే. అంటే కాంప్లికేషన్స్ ఏమి ఉండవా సార్? కాంప్లికేషన్స్ అనేవి ప్రతి ప్రొసీజర్లో కూడా కాంప్లికేషన్స్ అనేది సర్జరీతో ఒక్కదాంతోనే ఉండవండి. ప్రతి ప్రొసీజర్లో మీరు ఏదైనా గూగుల్ చూసినా లేదంటే ఆర్టికల్స్ చూసినా కాంప్లికేషన్స్ అనేటివి మినిమల్గా రాస్తారు. కానీ కాంప్లికేషన్ ప్రతి ఒక్కటి కూడా సర్జన్ ఎక్స్పీరియన్స్ ఉండి ఎక్స్పీరియన్స్ ప్రకారం అతను నేర్చుకున్న దాని ప్రకారం అప్లై చేసి కరెక్ట్ ఎన్విరాన్మెంట్లో ఎక్కడ చేస్తున్నాం సర్జరీ అనేది, ప్రోటోకాల్స్ ఎలా ఫాలో అవుతున్నారు, సర్జన్ ఎక్స్పీరియన్స్ ఏంటి, పేషెంట్కి ఆల్రెడీ ఉన్న జనరల్ కండిషన్స్ ఏంటి, ఆల్రెడీ వాళ్ళకి కొన్ని ఇష్యూస్ ఉండి వచ్చారనుకోండి, ఇవన్నీ కలిపి కాంప్లికేషన్స్ అనేటివి కొందరిలో వచ్చేదానికి అవకాశం ఉంది. సో దాన్ని ఎలా ఎదుర్కోవాలి అనే దానికి సర్జన్కి ఉన్న ఎక్స్పీరియన్సే మెయిన్ అనేది ఇదవుతుంది. ఈ ప్లాస్టిక్ సర్జరీలో ఏమైనా కాంప్లికేషన్స్ ఏమైనా వస్తుంటాయా సార్? జనరల్గా మీరు ఏమైనా అలాంటి ఫేస్ చేసి మినిమల్గా వస్తాయి. అంటే ఇక్కడ మెయిన్ ప్లాస్టిక్ సర్జరీలో కాంప్లికేషన్ అనడం కంటే కూడా పేషెంట్స్కి కొంతమందికి మనం సరిగ్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయలేదు అనుకోండి, ఇక్కడే వస్తుంది ప్రాబ్లం. ప్లాస్టిక్ సర్జరీ అంటే కొంతమందికి అవగాహన ఉండదు. సో మనం చేసే ప్రొసీజర్ వాళ్ళకి పూర్తిగా తెలియదు. సో అది మనం వాళ్ళకి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు ఇలా ఉంటుంది సిచ్యువేషను అంటే డెఫినెట్లీ వాళ్ళ మైండ్లో ఏముంటుంది అంటే ప్లాస్టిక్ సర్జన్ అంటే ఒక మెజిషియన్ అనుకొని వస్తాడు ఇక్కడికి. మీరు కూడా అలానే అనుకొని ఉంటారు. అంటే అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏదన్నా చేస్తే అట్లా నార్మల్గా అయిపోతాము అనే ఫీలింగ్లో ఉంటారనమాట. సో వాళ్ళ ఏ ఫీలింగ్లో ఉన్నారు, ప్రొసీజర్ ఏం అంటే వాళ్ళకి అంతవరకు అర్థమైందని కనుక్కొని మనం దాన్ని పూర్తిగా ఆపరేషన్ తర్వాత రిజల్ట్స్ ఎలా ఉంటాయి అని ఎక్స్ప్లెయిన్ చేస్తే యూజువల్గా చాలా వరకు డిస్సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉంటుంది ప్లాస్టిక్ సర్జరీ ప్రొసీజర్స్ తర్వాత. ఒక ఎక్స్పీరియన్స్ సర్జన్ చేసినట్లయితే కాంప్లికేషన్స్ అనేటివి ఏ సర్జరీలో అయినా మీరు వినుంటారు, సర్జరీ చేసినాక కొద్దిగా కుట్లు ఊడిపోయినాయనో లేదంటే ఇంకేదో చిన్న చిన్న జరిగి అవన్నీ మైనర్ ఉంటాయి, వాటికి చాలా కారణాలు ఉంటాయి. కానీ మోస్ట్ ఏంటంటే ప్లాస్టిక్ సర్జరీ తర్వాత పేషెంట్ సాటిస్ఫాక్షన్ అవ్వకపోవడం అనేది మెయిన్ రీజన్. సో అది మనకు వాళ్ళకి ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే డెఫినెట్లీ వాళ్ళు అర్థం చేసుకుంటారు అన్నమాట పేషెంట్స్. అదర్వైజ్ మేజర్ కాంప్లికేషన్స్ అనేటివి ఏమి ఉండవు. సార్ ఈ కాస్మెటిక్ సర్జరీ అనేది ఈ మధ్య కాలంలో మనం చాలా వింటున్నాము. లైక్ సెలబ్రిటీస్ అంతా కూడా దీనికి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. అసలు ఈ కాస్మెటిక్ సర్జరీ అంటే ఏంటి సార్? అసలు ఇక్కడ ఇది డిఫరెంట్ సినారియో అండి. కాస్మెటిక్ సర్జరీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాస్మెటిక్ సర్జరీ చేయించుకోవాలని వచ్చేవాళ్ళు కానీ వాళ్ళని పేషెంట్స్ అని కూడా అనకూడదు మనం చెప్పాలంటే. దే ఆర్ నార్మల్ పీపుల్, చూడ్డానికి అంతా నార్మల్గానే ఉంటారు. బట్ ఇక్కడ 2 గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు అనమాట. ఒక్క గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరంటే వాళ్ళు యంగ్స్టర్ అయినా కానీ నార్మల్గానే ఉంటారు, బట్ ఎన్హాన్స్మెంట్, బ్యూటీ ఎన్హాన్స్మెంట్ ఇంకా బాగా కనపడాలని ఒక కాన్సెప్ట్తో వస్తారు. సెకండ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరంటే కొద్దిగా ఏజ్డ్ పీపుల్. సో ఏజ్ అయిన తర్వాత ఏజ్ వల్ల కొన్ని చేంజెస్ వస్తాయి మన ఫేస్లో కావచ్చు, బాడీలో కావచ్చు. ఆ చేంజెస్ని కరెక్షన్ చేసుకునే దానికి వస్తారు. సో ఇక్కడ ఫంక్షనల్ ఇష్యూ ఏముండదు, అంటే వాళ్ళకి లోపాలు ఏముండవు, బట్ నార్మల్గా ఉన్న బ్యూటీ ఎన్హాన్స్మెంట్ కోసం వస్తారు. ఆ ప్రొసీజర్లనే ఇప్పుడు కాస్మెటిక్ సర్జరీ అంటున్నాం.
ఇదర్ సర్జికల్ కావచ్చు, నాన్ సర్జికల్ కావచ్చు. అది సార్ ఇప్పుడంటే ఈ మీరు కాస్మెటిక్ సర్జరీ అనేది స్టార్టింగ్ ఏ ఏజ్ నుంచి చేసుకోవచ్చు, ఎండ్ ఏ ఏజ్ వరకు చేసుకోవచ్చు? అంటే కాస్మెటిక్ సర్జరీకి ఏజ్ లిమిట్ అయితే ఇప్పుడు ఉండే ట్రెండ్లో అయితే లేదు. ఒకప్పుడు అయితే ఒక 10 years బ్యాక్ 40 years తర్వాతను అట్లా అనేవాళ్ళు. ఇప్పుడైతే స్టార్టింగ్ ఫ్రమ్ 13 to 14 years స్టార్ట్ అవుతున్నాయి. అంటే కొన్ని ప్రొసీజర్లు ఉంటాయి, అంటే చాలా ప్రొసీజర్లు ఉన్నాయి కాస్మెటిక్ సర్జరీలో. కొన్ని ప్రొసీజర్లు అనేవి 12-13 years వాళ్ళకు కూడా చేయొచ్చు. మాక్సిమం లిమిట్ అనేది 75-80 years వాళ్ళకు కూడా చేసుకోవచ్చు. ఓకే, ఆ ఏజ్ వాళ్ళు కూడా చేసుకోవచ్చు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఉండే చేంజెస్ చాలా ఉంటాయి కదా. అప్పుడు ఓల్డ్ ఏజ్ లో మనకి ఫేస్ లో వచ్చే చేంజెస్ అనేవి చాలా ఉంటాయి. అంటే వాళ్ళు కూడా చేసి కాంప్లికేషన్స్ ఏమి రావా సార్? అదేనండి, ఇందాక నేను అదే చెప్పాను. కాంప్లికేషన్స్ అనేటివి సర్జరీ రిలేటెడ్ అనే అవ్వాలని రూల్ లేదు. ఓకే, అనస్థిషియా రిలేటెడ్ ఉంటాయి. వాళ్ళకి ఆల్రెడీ ఏదైనా కార్డియాక్ ప్రాబ్లం ఉండొచ్చు, లేదంటే థైరాయిడ్ ప్రాబ్లం ఉండొచ్చు, లేదా ఇంకొకటి కిడ్నీ ప్రాబ్లం ఉండొచ్చు. అట్లాంటి కేసెస్ మనం చేసేటప్పుడు వాళ్ళకి ఆ ప్రికాషన్స్ మనం చెప్పాలి. ఓకే, అంతేగాని సర్జరీ రిలేటెడ్ కాంప్లికేషన్స్ అనేటివి యూజువల్గా సర్జన్ గాని ఎక్స్పీరియన్స్డ్ అయితే మాత్రం 100% రావు. ఓకే సార్, ఏంటి ఈ ప్లాస్టిక్ సర్జరీకి అండ్ కాస్మెటిక్ సర్జరీకి డిఫరెన్స్ ఏంటి సార్? యాక్చువల్లీ డిఫరెన్స్ నేను ఆల్రెడీ ఇప్పుడు నేను క్లారిటీగా చెప్పాను. ప్లాస్టిక్ సర్జరీ అనేది ఏదన్నా టిష్యూ డిస్ట్రక్షన్ కానీ టిష్యూ మనం తీయడం వల్ల కానీ దాని రీప్లేస్మెంట్ కోసం వాడతాము. కాస్మెటిక్ సర్జరీ అనేది నార్మల్ పీపుల్ లో చేస్తాము, బ్యూటీ ఎన్హాన్స్మెంట్ చేస్తాము. కాస్మెటిక్ సర్జరీ అనేది పార్ట్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ. చెప్పాలంటే ప్లాస్టిక్ సర్జరీలోనే ఇది ఒక విభాగం అంతే. కాస్మెటిక్ సర్జరీలో ఓవరాల్గా ఏమేమి వస్తాయి అనేది నేను ఒక చిన్న లిస్ట్ చెప్తానంటే జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అని మీరు అన్నారు కాబట్టి, ఈ కాస్మెటిక్ సర్జరీ తీసుకున్నట్లయితే మనం స్టార్టింగ్ ఫ్రమ్ హెడ్ టు టో, సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అని అంటే హెయిర్కి ఇప్పుడు మీరు అడిగినట్టు అనమాట. దాని తర్వాత ఏంటంటే మనకి ఫేస్ లిఫ్ట్ ప్రొసీజర్స్ అనేటివి ఉన్నాయి, నెక్ లిఫ్ట్ ప్రొసీజర్స్ అనేటివి ఉన్నాయి, బ్లెఫరోప్లాస్టిక్ కంటి చుట్టూ మనకి ముడతలు ఉన్నప్పుడు దానికి సంబంధించిన ప్రొసీజర్ ఉంది, రైనోప్లాస్టీ ముక్కు సర్జరీ అనేది ఉంది, లిప్ ఆగ్మెంటేషన్ అని, లిప్ రిడక్షన్స్ అని, చీక్ ఆగ్మెంటేషన్ అని, తర్వాత ఇయర్ లోబ్యూల్ కరెక్షన్స్ అని, ఇయర్ ఏదైనా అంటే ఇయర్ మాల్ఫార్మేషన్స్ అంటే పుట్టుకతో ఏదైనా మాల్ఫార్మేషన్స్ ఉంటే కరెక్షన్స్, జాలైన్ కరెక్షన్, డబుల్ చిన్ కరెక్షన్స్ అని, ఇట్లా దీంతో పాటు ఏంటంటే బ్రెస్ట్లో అంటే ఫిమేల్స్లో బ్రెస్ట్ రిడక్షన్, బ్రెస్ట్ ఆగ్మెంటేషన్, బ్రెస్ట్ లిఫ్ట్ ప్రొసీజర్స్, మేల్స్లో అయితే గైనకోమాస్టిక్ కరెక్షను. తర్వాత నెక్స్ట్ మనం ఇప్పుడు ట్రెండింగ్ ఏంటంటే లైపోసక్షన్. లైపోసక్షన్ అనేది బాడీలో ఎక్కడన్నా కానీ చేసుకోవచ్చు. దాంతోపాటు ఏంటంటే బాడీ కాంటూరింగ్ సర్జరీస్ అంటున్నారు. అంటే ఇప్పుడు లైపోసక్షన్తో ఓన్లీ ఫ్యాట్ ఒకటి తీస్తాం కదా, అలా కాకుండా కొందరిలో స్కిన్ కూడా సాగింగ్ అవుతుంటుంది ఏ ఏరియాలోనే, చేతికి కావచ్చు. సో దాన్ని కరెక్ట్ చేయడాన్ని బాడీ కాంటూరింగ్ సర్జరీస్ అంటారు. దాంతోపాటు ఏంటంటే మనకి టమిటక్ సర్జరీ, ముఖ్యంగా ఫిమేల్స్ అంటే లేడీస్లో ప్రెగ్నెన్సీస్ అయిన తర్వాత స్కిన్ పార్ట్ వదులుగా వేలాడుతూ ఉండడము, అక్కడ లైపోసక్షన్తో పాటు స్కిన్ కూడా రిమూవ్ చేయడం, లైపో అబ్డోమినోప్లాస్టీ అంటాం. సో అదొకటి. బ్రేకియోప్లాస్టీ అని ఆర్మ్స్ సైజ్ తగ్గించుకునే దానికి ప్రొసీజర్స్. ఇప్పుడు లేటెస్ట్గా కాస్మెటిక్ గైనకాలజీ అనేది కూడా ఒకటి ఇంప్రూవ్ అవుతుంది. అంటే గైనకలాజికల్ పార్ట్స్లో కూడా కాస్మెటిక్ అనేది వస్తుంది. సార్ ఇందాక మీరు ఒకటి అన్నారు టమిటక్ అనేది, నేను జనరల్గా విన్నాను, హైదరాబాద్లో ఇది ఎక్కువ విన్నాను. ఏంటి సార్ అది? అదేనండి, ఇప్పుడు మనకి పొట్ట దగ్గర స్కిన్ ఎక్కువ అయ్యి కిందికి వేలాడుతూ వదులుగా ఉంటుంది చాలా మంది, ముఖ్యంగా ఫిమేల్స్లో. మేల్స్లో కూడా వస్తుంది ఇప్పుడు, కానీ ఫిమేల్స్లో ఆఫ్టర్ ప్రెగ్నెన్సీస్ అయిపోయిన తర్వాత కొందరిలో ఓన్లీ ఫ్యాట్ ఉంటుంది, స్కిన్ టైట్గానే ఉంటుంది, దానికి లైపోసక్షన్ చేసుకోవచ్చు. కానీ స్కిన్ వదులయ్యి కిందకి బాగా వేలాడుతున్నట్టు అనిపించినప్పుడు స్కిన్తో పాటు కరెక్ట్ చేసి ఆల్మోస్ట్ యంగ్ లుక్ ఎలా అంటే వాళ్ళు బిఫోర్ మ్యారేజ్ ఒక ఎలా ఉంటారో షేప్, ఆ షేప్కి తీసుకురావచ్చు. ఆ ప్రొసీజర్నే మనం టమిటక్ అంటాం. సో ఇప్పుడు మీరు మాట్లాడిన హెయిర్ ట్రాన్స్ప్లాంట్కి వద్దాం ఫస్ట్. సో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కావచ్చు, హెయిర్ ట్రీట్మెంట్ కావచ్చు. సో ఇక్కడ మనకి హెయిర్ ఫాల్ అనే దాని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, సో ఓల్డ్ జనరేషన్లో మేము చదువుకున్నప్పుడు ఏంటంటే, మేము చిన్నప్పుడు ఉన్నదంటే హెయిర్ ఫాల్ అనేది కొద్దిగా లేట్గా స్టార్ట్ అయ్యేది, 45-50 అరౌండ్ ఆ టైంలో. బట్ ఇప్పుడు ఇవి నాట్ ఈవెన్ 35, 20 to 23 years వాళ్ళకి కూడా హెయిర్ ఫాల్ వస్తుంది. రీజన్ బిహైండ్ దట్ ఏంటంటే, మనకి హెయిర్ ఫాల్కి ఒక 5-6 రీజన్స్ ఉన్నాయి స్ట్రాంగ్గా చెప్పాలంటే. ఇంకా లిస్ట్ చెప్పాలంటే చాలా ఉంటుంది. మెయిన్ రీజన్స్ ఏంటంటే పొల్యూషన్ అనేది ఇప్పుడు ఎక్కువ అవుతుంది, పొల్యూషన్ ఒకటి. రెండోది స్ట్రెస్. మూడోది ఏంటంటే ఇన్ఫెక్షన్స్ అంటే డాండ్రఫ్స్ ఇట్లాంటివి. తర్వాత హెరిడిటరీ అంటే ఇంట్లో వాళ్ళ ఫాదర్కి కావచ్చు, వాళ్ళ పెటర్నల్ వాళ్ళకి ఎవరికన్నా ఉన్నా కానీ అది వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో ఫిమేల్స్లో తీసుకుంటే హార్మోనల్ కాజ్ మెయిన్గా ఉంది. అంటే
ప్రెగ్నెన్సీ టైంలో, డెలివరీ అయిన కొన్ని రోజులకి హెయిర్ ఫాల్. సో ఇవన్నీ కూడా రీజన్స్ ఉన్నాయి. సో పేషెంట్కి హెయిర్ ఫాల్ స్టార్ట్ అయినప్పుడు మనం అనలైజ్ చేయాల్సి ఉంటుంది కరెక్ట్గా. అతను ఎక్కడున్నాడు, ఏ ఏరియాలో ఉన్నాడు, హాస్టల్లో ఉన్నాడా, వాటర్ ఎలా తీసుకుంటున్నాడు, ఎలా మెయింటైన్ చేస్తున్నాడు, తర్వాత స్ట్రెస్ లెవెల్స్ ఏమైనా ఎక్కువ ఉన్నాయా, హెరిడిటరీ అన్న కాజ్ ఉందా, డాండ్రఫ్ ఉందా, ఇవన్నీ అనలైజ్ చేసుకొని పర్టికులర్గా ఆ కాజ్కి మనం ప్రాపర్గా ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ విధంగా మనం ట్రీట్మెంట్ ఇస్తే హెయిర్ ఫాల్ని అయితే మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ అవన్నీ అయిన తర్వాత కూడా కొన్ని రకాల ఫ్యాక్టర్స్ మనకి లాస్ అవ్వడం వల్ల కూడా హెయిర్ ఫాల్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ గ్రోత్ ఫ్యాక్టర్ లాస్ ఉంటుంది. సో దానికి ఇప్పుడు లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఎలా ఉన్నాయంటే మా దగ్గర అయితే పిఆర్పి ఇంజెక్షన్స్ అని, జిఎఫ్సి ఇంజెక్షన్స్ అని, QR678 అని, ఎక్సోజోమ్స్ అని, ఇట్లా లేటెస్ట్గా అవైలబిలిటీలో ఉన్నాయి ఈ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా. ఇవన్నీ కూడా ఇంజెక్షన్ ట్రీట్మెంట్స్. వీటి వల్ల అయితే హెయిర్ ఫాల్ కంప్లీట్గా కంట్రోల్కి వస్తుంది. ఇది నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే, సరే మనం హెయిర్ ఫాల్ని అయితే ఈ విధంగా మనం అరికట్టవచ్చు, కానీ ఆల్రెడీ మన దగ్గరికి పేషెంట్ వచ్చేటళ్ళకి తనకి బాల్డ్నెస్ వచ్చేసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బాల్డ్నెస్ అనేది మేము 7 గ్రేడ్స్లో డివైడ్ చేస్తాం. గ్రేడ్ 1తో స్టార్ట్ చేసి గ్రేడ్ 7 దాకా వెళ్తాం. గ్రేడ్ 1 అంటే మినిమల్గా ముందర సైడ్ వస్తుంది. గ్రేడ్ 7 అంటే కంప్లీట్గా పోయేసి సరౌండింగ్స్ మాత్రమే ఉంటుంది. సో మనకి పేషెంట్ వచ్చే స్టేజ్లో ఆల్రెడీ వాడికి బాల్డ్నెస్ ఉంది. బాల్డ్నెస్ కరెక్ట్ చేసుకోవాలనుకుంటే మాత్రం మీరు చెప్పిన హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఒకటే మార్గం. చాలామంది కొంతమంది డాక్టర్స్ కాకుండా కొంతమంది ప్రాక్టీస్ చేసేవాళ్ళు అలాంటి వాళ్ళకు కూడా ఇంజెక్షన్ ద్వారా మొలిపిస్తామని, ఇంకొకటి ఏదో ఇచ్చి మొలిపిస్తామని రకరకాలుగా మ్యానిపులేట్ చేస్తున్నారు. అంతా రాంగ్ న్యూస్. సో ఆల్రెడీ బాల్డ్నెస్ ఉంటే మాత్రం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒక్కటే మార్గం మనకి. అందులో 2 మెథడ్స్ ఉన్నాయి, FUV మెథడ్, FUT మెథడ్ అని ఉన్నాయి. అది మనం ఎవరికి ఏది సూటబుల్ అనేది పేషెంట్ బట్టి ఉంటుంది. అలాంటి అడ్వాన్స్ మెథడ్స్ కూడా మా దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయండి. ఇప్పుడు హెయిర్ ప్లాంటేషన్ చేసుకోవాలంటే వాళ్ళు ఆ ట్రీట్మెంట్ తీసుకోవాలంటే దాని ముందుగా వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా కొంచెం చెప్తారా? యూజువల్గా ఏంటంటే అండి, డాండ్రఫ్ లాంటి ఇన్ఫెక్షన్స్ ఉంటే మాత్రం కంట్రోల్ ఉండాలి. డాండ్రఫ్ కంట్రోల్ చేసుకొని మనం స్టార్ట్ చేసుకోవాలి. కొంతమందికి డాండ్రఫ్ అని వాళ్ళు అనుకుంటారు, కానీ సోరియాసిస్ లాంటి కొన్ని రకాల చర్మ వ్యాధులు కూడా ఉంటాయి స్కాల్ప్లో. అవి ఏదన్నా ఉంటే వాటిని కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అంతకు మించి ఏంటంటే ఇంకా హార్డ్లీ మనకి ఇంక ప్రికాషనరీ మెథడ్స్ ఏమి ఉండవు. సో హెయిర్ ఫాల్ యాక్టివ్గా ఉంటే మాత్రము దాన్ని కంట్రోల్ చేసుకొని కొద్దిగా హెయిర్ ఫాల్ కంట్రోల్కి వచ్చిన తర్వాత మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళిపోవచ్చు. షుగర్ పేషెంట్స్ కూడా చేసుకోవచ్చు? డెఫినెట్గా చేసుకోవచ్చు, బట్ షుగర్ కంట్రోల్ అంటే ఒక ఎండోక్రినాలజిస్ట్ ఒపీనియన్ తీసుకొని రీజనబుల్గా ఉండాలి. అంటే 150 లోపల ఉన్నంత వరకు ఓకే. మోర్ దెన్ 200, 250 అన్కంట్రోల్ ఉండే వాళ్ళు కంట్రోల్ చేసుకోవడం మంచిది. ఓకే సార్, ఈ హెయిర్ ప్లాంటేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా చెప్పారు? చాలా మంది ఏంటంటే అది తీసుకున్న తర్వాత అయిపోయింది కదా, మనకు వచ్చేసింది కదా అని చాలా మంది కేర్ తీసుకోవాలి. ఏంటంటే ఇది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత కొన్ని మినిమం జాగ్రత్తలు అనేటివి 1 వీక్ వరకు స్ట్రిక్ట్ జాగ్రత్తలు అనేటివి పాటించాలన్నమాట. 1 వీక్ వరకు ఒక 5 డేస్ వరకు ఏంటంటే వాళ్ళు హెడ్ బాత్ కూడా చేయకూడదు. హెడ్ బాత్ స్టార్ట్ చేస్తే కొద్దిగా లో పవర్ ఉండే షాంపూస్ ఉంటాయి అనమాట. మేము మామూలుగా అయితే బేబీ ప్రిఫర్ చేస్తాము. దాంతోపాటు ఏంటంటే ఎక్కువ స్వెట్టింగ్ వచ్చే ఏరియాలు అవాయిడ్ చేయాలి. అంటే వాళ్ళు కొంతమంది సివియర్గా జిమ్ చేసే వాళ్ళు ఉంటారు, అది అవాయిడ్ చేయాలి కంపల్సరీగా. ఇట్లా కొన్ని ప్రికాషన్స్ అదే చెప్తున్నాను. ఇనిషియల్ 1 వీక్ 10 డేస్ వరకు ఈ ప్రికాషన్స్ ఉంటాయి. అండ్ వాళ్ళు 2 వీక్స్ తర్వాత వాళ్ళ రొటీన్ లైఫ్ని లీడ్ చేయొచ్చు. బట్ కొన్ని రకాల మెడికేషను ప్లస్ జిఎఫ్సి ఇంజెక్షన్స్ ఉన్నాయి కదా, ఇవి అయితే ఖచ్చితంగా వాళ్ళ పార్ట్ ఆఫ్ లైఫ్లో ఉంటాయి అన్నమాట. ఈ మెడికేషన్ అనేది 3 to 6 months ఉంటుంది. సో మేమే ఇస్తాం. అది సర్జరీ తర్వాత మెడికేషన్స్ ఉంటాయి కొన్ని రకాలు, అవన్నీ కూడా 3 to 6 months వాడాల్సి ఉంటుంది. ప్లస్ మంత్లీ ఒక ఇంజెక్షన్ లెక్క జిఎఫ్సి ఇంజెక్షన్స్ అనేటివి ఒక 6 months దాకా తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత దే కెన్ లీడ్ టు నార్మల్ లైఫ్. ఓకే సరే, మీరు చెప్పిన ఇది హెయిర్ ప్లాంటేషన్ అనేది అంటే మీరు ఎంత బడ్జెట్లో ఉంటుంది సార్? అంటే నార్మల్ పీపుల్స్ కూడా చేసుకునేంత బడ్జెట్ మన దగ్గర ఉందా? డెఫినెట్లీ అండి. అంటే ఇక్కడ బడ్జెట్ అనేది ఒక సర్జరీ బడ్జెట్ అనేది మనం చాలా ఫ్యాక్టర్స్తో పాటు డిసైడ్ చేస్తాం. ఓపెన్గా నేను చెప్తాను, ఎనీ సర్జరీ, నాట్ ఓన్లీ ప్లాస్టిక్ అని కాదు, జనరల్ సర్జరీ కావచ్చు, ఆర్థోపెడిక్ కావచ్చు. సో యూజువల్గా ఈ బడ్జెట్ అనేది టైమ్ ఆఫ్ ద సర్జరీని బట్టి ఉంటుంది. సో ఎంత టైం సర్జరీ చేస్తున్నాము, ప్లస్ ఎక్కడ చేస్తున్నాము, ఎంత ఎక్స్పీరియన్స్ సర్జన్ ఆపరేట్ చేస్తున్నాడు, సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. కన్జ్యూమబుల్స్, ఇక్కడ కన్జ్యూమబుల్స్ అనేటివి అంటే ఫార్మసీ, మెడికేషన్ ఏమేమి వాడుతున్నాం, మెడికేషన్ ఆబ్వియస్లీ మెడికేషన్ ప్రైస్ అనేది యాడ్ అవుతుంది. సో ఇవన్నీ యాడ్ చేసుకొని రీజనబుల్ ప్రైస్కే మనం చేస్తున్నాం.
ఎందుకంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి చాలా కాస్ట్ అని కొంతమంది అనేది ఎందుకంటే టైమ్ ఆఫ్ సర్జరీ ఎక్కువ ఉంటుంది అనమాట. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలంటే ఆల్మోస్ట్ 1 డే పడుతుంది. ఫుల్ ఎంత అంటే 1 డేగా అంటే మనం 6 to 7 hours పర్ డే కింద చేసుకోవాలి. అంత టైం తీసుకొని ప్రాపర్గా చేస్తేనే మనం ట్రాన్స్ప్లాంట్ చేసిన హెయిర్ అనేది నార్మల్గా గ్రో అవుతుంది. ఇక్కడ మనం అంత జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది కాబట్టి టైం టేకింగ్ సర్జరీ కాబట్టి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది కొంతవరకు కాస్ట్లీ, బట్ కంపేర్ టు మెట్రోపాలిటన్ సిటీస్ కానీ క్యాపిటల్ సిటీస్ కానీ వీఆర్ డూయింగ్ ఫర్ లెస్ ప్రైజెస్. ఓకే సార్, ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే మనం లైపోసెక్షన్ గురించి మాట్లాడదాం సార్. లైపోసెక్షన్ అంటే చాలా మందిలో ఒక అపోహ ఉంది, అంటే అది చేసుకుంటే చాలా వరకు సక్సెస్ అవుదని. ఒకటి సక్సెస్ అయితే వెల్ అండ్ గుడ్, సక్సెస్ కాకపోతే అంటే ప్రాణాలకు పోయినవి కొంతమంది సెలబ్రిటీస్ని కూడా మనం చూస్తున్నాము. సో వాళ్ళు అలా చనిపోవడానికి కారణం ఏమంటారు సార్? అంటే ఇక్కడ మనము ఒక్క సినారియో ఎక్కడో జరిగిందని అక్కడ ఏం జరిగిందో తెలియకుండా మనం మాట్లాడకూడదు. ఫస్ట్ పాయింట్ అంటే ఓపెన్గా చాలామంది పలానా సెలబ్రిటీ ఇలా అయింది, పలాని ఆమె ఎక్కడ చేయించుకుందో మనకు తెలియదు, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఆ పర్టికులర్ సెలబ్రిటీకి ఆల్రెడీ ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా అనేది మనకు తెలియదు. మీడియాలో అయితే సర్జరీ చేశారు చనిపోయినారు, ఈ 2 మాటలే వినపడతాయి మీకు, అంతే కదా. పలానా సర్జరీ చేశారు చచ్చిపోయింది, డాక్టర్ చంపేశారు, ఈ మాటలు వస్తూ ఉంటాయి అనమాట రిపీటెడ్గా స్క్రోల్స్లో. కానీ అసలు ఏం జరిగింది, ఆమెకి ఉన్న హ్యాబిట్స్ ఎలా ఉంటాయి, ఆ సెలబ్రిటీస్కి ఇంతకుముందు ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా, లేదా అసలు సర్జరీ చేసేటప్పుడు జరిగిందా, లేదా అనస్థీషియా అప్పుడు జరిగిందా, ఇలాంటివి అన్నీ మనకు తెలియవు. కాబట్టి ఆ పర్టికులర్ ఒక సినారియోని బట్టి మనం మాట్లాడుకోవడం వేస్ట్. జనరలైజ్డ్గా మాట్లాడుకుందాం. జనరలైజ్డ్గా మాట్లాడుకుంటే ఇప్పుడుండే అడ్వాన్స్డ్ మెథడ్స్తో లైపోసక్షన్ అనేది సేఫెస్ట్ సర్జరీ. ఎందుకంటున్నానంటే ఇప్పుడు మనకు అవైలబిలిటీ ఉండే ఎక్విప్మెంట్, ఇక్కడ మనకి ఏ ప్రొసీజర్ అయినా కానీ కాంప్లికేషన్ లేకుండా సేఫ్గా వెళ్ళాలంటే 3 ఫ్యాక్టర్స్ ఉంటాయి మామూలుగా. ఆల్రెడీ పేషెంట్కి ఉన్న ఫ్యాక్టర్స్, పేషెంట్ జనరల్ కండిషన్ పరంగా యంగ్ పేషెంట్, ఏం ఇష్యూస్ లేవు, థైరాయిడ్ ప్రాబ్లం కావచ్చు, బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, కార్డియాక్, కిడ్నీ డిసీజ్ ఇట్లాంటి ఏం లేకుండా పర్ఫెక్ట్ పేషెంట్ వచ్చాడు అనుకోండి, పేషెంట్ నార్మల్గా ఉన్నప్పుడు డెఫినెట్లీ ఆ పాయింట్ మనకి పాజిటివ్ అవుతుంది. సెకండ్ పాయింట్, ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద సర్జన్. ఇక్కడ ఎక్స్పీరియన్స్ అనేది ఇప్పుడు నేను చెప్పినట్టు నేను 15 years ఎక్స్పీరియన్స్ అని చెప్పాను. అంటే 15 years ఎక్స్పీరియన్స్ అన్నంత మాత్రాన అన్ని సర్జరీలు నేను 15 yearsలో నేను చేశాను అనేది కూడా చూడాలి పేషెంట్ ఏ సర్జరీకి నా దగ్గరకు వచ్చింది, ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ దగ్గర నా దగ్గరకు వచ్చింది, నేను ఎన్ని హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ నేను చేశాను, ఇది పేషెంట్ పాజిటివ్ ఫ్యాక్ట్ అవుతుంది. నేను ఒక 100 కేసులు చేసిన తర్వాత ఆ పర్టికులర్ కేసు అంటే డెఫినెట్లీ నాకు దాని మీద ఒక ఇది ఉంటుంది అన్నమాట. సో ఈ 2 పాయింట్స్. థర్డ్ పాయింట్, నేను ఎక్కడ సర్జరీ చేస్తున్నాను, నేను చేసే ఎన్విరాన్మెంట్ ఏంది. చాలామంది ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసినాక రీసెంట్గా 2-3 డెత్లు అయినాయి బాంబేలో, హైదరాబాద్లో, ఇక్కడ. బికాస్ దే ఆర్ ఆపరేటింగ్ ఇన్ దర్టీ ఎన్విరాన్మెంట్, ఇన్ఫెక్టెడ్ ఎన్విరాన్మెంట్, అన్స్టరైల్ ఎన్విరాన్మెంట్లో చేస్తున్నారు. అది కూడా డాక్టర్స్ కాని వాళ్ళు చేస్తున్నారు. నాట్ ఈవెన్ డాక్టర్స్ వాళ్ళు చేస్తున్నారు. చేసిన తర్వాత పేషెంట్కి ఇన్స్ట్రక్షన్స్ ఉండవు. ఒకవేళ పేషెంట్ 2 రోజుల తర్వాత ఏదన్నా కాంప్లికేషన్ వద్దని ఫోన్ చేస్తే రెస్పాన్స్ ఉండదు. ఈ విధంగా ప్రతి స్టెప్లో కూడా పేషెంట్కి నెగిటివ్ ఫ్యాక్టర్స్ అయినప్పుడు డెఫినెట్లీ కాంప్లికేషన్స్ వస్తాయి. సో ఇక్కడ ఎన్విరాన్మెంట్ గురించి మనం మాట్లాడినట్లయితే మనకి మోస్ట్ స్టెరైల్ ఎన్విరాన్మెంట్లో మనం ఇది చేయాలి. స్టెరైల్ అంటే మీకు ఐడియా ఉంటుంది, మనం ఆపరేషన్ థియేటర్ని ఎట్లా మెయింటైన్ చేస్తాం, స్టెరిలిటీ ఎట్లా, లామినార్ ఫ్లో అని ఉండాలి, దాంతోపాటు ఆటోక్లేవ్ చేసి రెగ్యులర్గా ఫ్యూమిగేషన్ చేస్తూ ఉన్నాము. సో ఇంకా అక్కడ ఏమైనా బ్యాక్టీరియా గ్రో అవుతుందా అని మనం టెస్ట్ కూడా చేసుకొని ఉంటాం. ఇట్లా మెయింటైన్ చేస్తాం. ఒక థియేటర్కి కొన్ని నామ్స్ ఉంటాయి మెయింటైన్ చేయాలంటే. సో దాంతోపాటు మనం పేషెంట్కి వాడే మెటీరియల్ ఎలాంటి కన్జ్యూమబుల్స్ అంటే గ్లౌస్ ఎలాంటివి వాడుతున్నాము అని ఎవ్రీథింగ్ కన్జ్యూమబుల్స్ స్టెరైల్వి, డిస్పోజబుల్వి వాడాలి. సో ఇంత ప్రికాషనరీగా వెళ్తే కాంప్లికేషన్స్ అనేవి యూజువల్గా ఉండవు. ఓకే, ఈ లైపోసెక్షన్లో ఇప్పుడు మన హాస్పిటల్లో మీరు ఎలాంటి ఎక్విప్మెంట్ యూజ్ చేస్తున్నారు, వాటికి ట్రీట్మెంట్స్ చేస్తున్నారు సార్? అదేనండి, లైపోసెక్షన్ అనేది ఇంతకుముందు నేను మాట్లాడాను. లైపోసెక్షన్ అనేది మన బాడీలో ఎక్కడైనా కానీ అన్వాంటెడ్ ఫ్యాట్ అంటారు. ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ ఏంటంటే లైపోసెక్షన్ అనేది వెయిట్ రిడక్షన్ సర్జరీ కాదు. ఫస్ట్ పాయింట్, చాలా మంది మిస్నోమర్ అది. చాలా మంది లైపోసెక్షన్ చేసుకుని నేను వెయిట్ తగ్గట్లేదు, లైపోసెక్షన్ చేసుకుందాం అంటారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్ థింగ్. లైపోసెక్షన్ వల్ల ఒక 10% వెయిట్ మ్యాక్సిమం తగ్గొచ్చాము అంతే. అంతకు మించి అంటే అసలు తగ్గరని చెప్పను, ఒక 10%. వాళ్ళు ఆల్రెడీ 100 kgs ఉంటే ఒక 10 kgs తగ్గొచ్చాను అంతవరకే. అది కూడా కొన్ని సిట్టింగ్స్ అయినాక తగ్గుతారు. కానీ లైపోసెక్షన్ ఈజ్ ఫర్ మెయిన్లీ అన్వాంటెడ్ ఫ్యాట్ అండ్ స్టబ్బర్న్ ఫ్యాట్.
కొన్ని ఏరియాస్లో వాళ్ళకి సపోజ్ కొందరికి ఓన్లీ టమ్మీ దగ్గర, నడుం దగ్గర, లవ్ హ్యాండిల్స్ అంటారు కదా, నడుం దగ్గర, కొందరికి థైస్, కొందరికి ఆర్మ్స్, కొందరికి బ్యాక్, ఇట్లా రకరకాల ఏరియాస్లో మిగతాదంతా వాళ్ళు ప్రపోర్షనేట్గా ఉన్నా కానీ అక్కడ డిస్ప్రపోర్షనేట్గా ఉంటుంది వాళ్ళకి ఫ్యాట్. డెఫినెట్లీ ఆ ఏరియాలో మనం లైపో చేసినప్పుడు డెఫినెట్లీ వాళ్ళకి కరెక్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఓకే. సో అది లైపోసక్షన్ చూస్ చేసుకునే విధానము. సో ఇంకా మీరు నెక్స్ట్ అడిగింది లైపోసక్షన్కి ఎక్విప్మెంట్ గురించి అడిగారు కదా. సో మా దగ్గర అయితే మేము లైపోసక్షన్కి లేటెస్ట్ ఎక్విప్మెంట్ వాడుతున్నాము. వేజర్ లైపోసక్షన్ అని ఉంది, నెక్స్ట్ పవర్ అసిస్టెడ్ లైపోసక్షన్ అని ఉంది. ఇవి రెండింటి వల్ల కూడా మాకు మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ పేషెంట్కి కొన్ని అడ్వాంటేజ్లు ఉంటాయి, సర్జన్కి చేసే వాళ్ళకి కొన్ని అడ్వాంటేజ్లు ఉంటాయి. డెఫినెట్లీ సర్జన్కి ఈ మెషినరీ వాడి చేయడం వల్ల మామూలుగా ఇక్కడ లైపోసక్షన్ అనేది మాన్యువల్గా అనేది ఇనిషియల్గా కనిపెట్టారు. అంటే ఈ మెషినరీ ఏం లేకుండా జస్ట్ క్యాన్లాస్ తీసుకొని మన పవర్తో మనం మాన్యువల్గా చేయాల్సి ఉంటుంది. దానికి టైం టేకింగ్ పడుతుంది, కాంప్లికేషన్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ పవర్ అసిస్టెడ్ లైపో అని, వేజర్ అని, అంటే మనం పవర్ అసిస్టెడ్ లైపోలో మెకానికల్ ఎనర్జీని వాడతాము, వేజర్లో అల్ట్రాసోనిక్ ఎనర్జీని వాడతాము. సో వీ రెండింటి వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి మన ఎఫర్ట్ తక్కువ పెట్టాల్సి ఉంటుంది, కాంప్లికేషన్స్ అనేటివి బ్లీడింగ్ అనేది తక్కువ ఉంటుంది, పెయిన్ అనేది తక్కువ ఉంటుంది, పేషెంట్ తొందరగా నార్మల్ యాక్టివిటీస్కి వెళ్ళిపోవచ్చు. సో ఇవి మా దగ్గర ఉండే లేటెస్ట్ ఎక్విప్మెంట్ అన్నమాట. మేము ఒకసారి చూపిస్తారు సార్ మా ఐడ్రీమ్ ప్రేక్షకులకి మీరు చేసే ఎక్విప్మెంట్లు అవన్నీ కూడా, మీరు ఎలాంటి సర్జరీలు చేస్తుంటారు, ప్లస్ మీ ఆ ఎన్వైర్న్మెంట్ అంతా ఒకసారి చూడాలని ఉంది సార్. చూపిస్తారండి? వెళ్దామండి. సార్ చేసే సర్జరీస్ పైన ఉందండి ఎన్వైర్న్మెంట్ అది. సో అక్కడ ఏ విధంగా వీళ్ళు ఎలాంటి సర్జరీస్ చేస్తుంటారు ఏంటి అనేది, లైపోసక్షన్ గురించి వాళ్ళ దగ్గర చాలా కొత్త ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీకి సంబంధించినవి ఉన్నాయన్నారు. మనం ఒకసారి చూసొద్దాం అయితే మరి. సెంటర్ అండ్ దెన్ డే కేర్ సెంటర్ అండి. మేము యాక్చువల్గా ఏంటంటే కాస్మెటిక్ ప్రొసీజర్స్కి డే కేర్ సెంటరే చాలా దగ్గర, మేము కూడా అదే డే కేర్ సెంటర్ లానే నడుపుతున్నాము. ఓకే. సో మాకు ఓన్లీ 2 to 3 rooms వరకే మెయింటైన్ చేస్తాం అనమాట. ఓకే. సో లైపోసక్షన్ ఎంత సార్? లైపోసక్షన్ చేసినా కానీ పేషెంట్ని ఈ రూమ్స్లోనే పెడతాం అనమాట. సో డే కేర్ అనేది ఎట్లా వచ్చిందంటే ఈ కాస్మెటిక్ ప్రొసీజర్స్లో 80% అన్నీ కూడా డే కేర్ అంటే మార్నింగ్ సర్జరీ చేస్తే ఈవినింగ్ డిశ్చార్జ్ అయిపోతారు పేషెంట్. ఓకే. సో అండ్ ఇక్కడ మనం నాన్ సర్జికల్ అంటే అసలు అడ్మిషన్ అవసరం ఉండదు, ఓపీ బేసిస్లో చేస్తాము. సర్జరీస్ ఆల్మోస్ట్ 80% డే కేర్లో ఉంటాయి. సో అందుకని ఎక్కువ రూమ్స్ మేము పెట్టుకోమన్నమాట. డే కేర్ సెంటర్ అంటే యూజువల్గా ఇలానే ఉంటుంది. ఓకే. మీరు నాన్ సర్జికల్ కూడా చేస్తారండి? నాన్ సర్జికల్స్ కూడా రెగ్యులర్గా చేస్తామండి. నాన్ సర్జికల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి సర్జరీ ఉండదు, ఇంజెక్టబుల్సే ఉంటాయి చాలా వరకు. అందులో మెయిన్ ఏంటంటే ఏజ్తో పాటు మనకు వచ్చే చేంజెస్, ఫర్ ఎగ్జాంపుల్ కళ్ళ దగ్గర కొద్దిగా గుంటల్లాగా ఉండడం, అక్కడ మనకి ఫ్యాట్ లాస్ ఉంటుంది ఏజ్ తర్వాత, దాన్ని ఫిల్లర్స్ ద్వారా ఫిల్ చేస్తాము. నెక్స్ట్ ముఖంలో వచ్చే ముడతల్ని సరి చేయడానికి బొటాక్స్ అనే ఇంజెక్షన్స్ ద్వారా వాడతాము. నెక్స్ట్ ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే ఫేస్ చాలా మందికి 40 years తర్వాత సాగింగ్ వచ్చేస్తుంది, దాన్ని కరెక్షన్ చేయడానికి థ్రెడ్ లిఫ్టింగ్స్ అనే ప్రొసీజర్స్ ఉన్నాయి. ఇవి కాకుండా మా దగ్గర లేటెస్ట్ కెమికల్ పీల్స్ అని, మెడిఫేషియల్స్, ఆల్ టైప్ ఆఫ్ లేజర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్గా మేము హైఫో అనేసి హై అండ్ అల్ట్రాసోనిక్ మిషన్ పెట్టున్నాము. దీని ద్వారా ఏంటంటే సో అల్ట్రాసోనిక్ వేవ్స్ అనేవి వస్తుంటాయి దాని ప్రోబ్స్లో, దాని ద్వారా టైటనింగ్ చేస్తాం, నాన్ సర్జికల్ ఫేస్ టైటనింగ్ అది. దాంతోపాటు కొన్ని ఏరియాస్ చిన్న కూడా కరెక్ట్, అంటే మెయిన్ ఫ్యాట్ అనేది మైనర్ ఏరియాస్లో ఫ్యాట్ కరెక్షన్ కూడా చేయొచ్చు దాంతో. ఇలాంటి నాన్ సర్జికల్ అవైలబిలిటీ కూడా మా దగ్గర ఉన్నాయి. ఓకే సార్. ఇది మా ఆపరేషన్ థియేటర్ అండి. ఓకే సార్. సో దిస్ ఈస్ ద మెయిన్ ఆపరేషన్ రూమ్. అది ఇది ఇప్పుడు లైపోసక్షన్ లోపల ఆపరేషన్ థియేటర్లో ఉన్నాయి, చూపిస్తాను మీకు. ఓకే సార్. సో దిస్ ఈస్ ద, అంటే మెయిన్ మనం డే కేర్ సెంటర్ నడుపుతున్నాం కాబట్టి దిస్ ఈస్ ద ఆపరేషన్ థియేటర్ వీఆర్ యూజింగ్. సో ఇక్కడ మీరు ఎక్విప్మెంట్ గురించి అడిగారు కదా. అవును సార్. సో ఇది మెయిన్ మా ఎక్విప్మెంట్ అండి. ఇది
లేటెస్ట్ ఎక్విప్మెంట్ అన్నారు కదా సార్, అదేనా? ఈ ఎక్విప్మెంట్ నేను చూపిస్తాను. ఓకే. సో ఇక్కడ మనకి పైన కనపడేది మనం వేజర్ లైపోసక్షన్ ఇది. ఓకే. సో ఇది ఇన్ఫ్యూజన్ పంప్ అనమాట. మనకి లైపోసక్షన్ ఎవరికి చేసేటప్పుడైనా కానీ డైరెక్ట్గా మనం ఫ్యాట్ రిమూవ్ చేయము. ఇనిషియల్గా మనము వాళ్ళకి కొంత ఫ్లూయిడ్ అనేది ఇంజెక్ట్ చేస్తాం, బాడీలో కొంత ఫ్లూయిడ్ అనేది ఇంజెక్ట్ చేస్తాం. ఆ ఇంజెక్ట్ చేయడానికి ఈ మిషన్ వాడతాం అనమాట. ఇది కింద కనపడేది వచ్చేసి పవర్ అసిస్టెడ్ లైపోసక్షన్ అండి. ఈ 3 అడ్వాన్స్డ్ మెషిన్స్ మన దగ్గర ఉన్నాయి. సో మెయిన్ ఫర్ లైపోసక్షన్ ఇవి వాడతాం అనమాట. ఓకే. ఇదేంటి ఇంకా ఈ మెషినరీ అని కూడా దిస్ ఈజ్ వర్క్ స్టేషన్ అంటారు. ఇది అనస్థిషియా వాళ్ళు యూజ్ చేసేది. ఇది మనకి ఏ సర్జరీ చేసేటప్పుడైనా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మనకి అప్పర్ పార్ట్ ఆఫ్ సర్జరీ అంటే బాడీ మనకి అప్పర్ పార్ట్లో ఏ సర్జరీ చేసినా కానీ జనరల్ అనస్థిషియా ఇస్తాం. అంటే పేషెంట్ ఒక రకమైన నిద్రలో ఉంటాడు. ఓకే. సో దానికి సంబంధించిన అనస్థిషియా ఏదైతే ఉందో ఒకసారి పేషెంట్ నిద్రలోకి తీసుకెళ్ళినాక మెయింటైన్ చేయడానికి కోసం ఎయిర్వే మెయింటెనెన్స్ కానీ దానికి సంబంధించిన మెషినరీ ఇది. దీని ద్వారా గ్యాసెస్ కానీ ఇవన్నీ కూడా పేషెంట్స్కి అవైలబిలిటీలో ఉంటాం. ఇది కూడా లేటెస్ట్ చెప్పాలంటే. ఓకే. ఇది ఫైనల్గా కాస్మెటిక్స్లో మేము వాడే ఇప్పటి వరకు అంటే మీరు 3 years నుంచి ఇక్కడ పెట్టున్నాను అన్నారు కదా సార్, ఇప్పటి వరకు మీరు ఈ కాస్మెటిక్ ప్లాస్టిక్ సర్జరీస్ ఎన్ని చేస్తుంటారు సార్? ప్రొసీజర్స్ నేను ఈ 3 yearsలో కాకుండా ఇంతకు ముందు కూడా చాలా ప్రొసీజర్లు చేస్తున్నాం. ఓకే. నేను ఇందాక చెప్పినట్టు కాస్మెటిక్ సర్జరీస్ మనం చేయాలంటేనే మినిమం ఒక 7-8 years వాటి మీద మనకి పట్టు ఉండాలి. ఓకే. డైరెక్ట్గా మనము చదువుకొని రాగానే సర్జరీలు చేయడం అనేది కొద్దిగా కష్టం, కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువ ఉంటాయి. అది పేషెంట్కి కూడా కొద్దిగా ఇది చేస్తుంది అనమాట. సో మనము ఇన్ని ఎక్స్పీరియన్స్ అయినాక దగ్గర పర్టికులర్ ప్రొసీజర్ అంటే ప్రతి ప్రొసీజర్లు ఇన్ని చేయడానికి చెప్పలేము. కానీ అంటే పేషెంట్స్కి రెగ్యులర్గా అయితే ఒక లైపోసక్షన్ కావచ్చు, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కావచ్చు, ఇంకా గైనకోమాస్టిక్ కరెక్షన్స్ అని ఈ ప్రొసీజర్లు ఎక్కువగా చేస్తుంటాం. సో యావరేజ్ మీద మేము 1 monthకి చెప్పాలంటే లైపోసక్షన్స్ 10 to 15 cases చేస్తాం 1 monthకి. ఇంకా గైనకోమాస్టియాస్ అయితే ఆల్మోస్ట్ 15 to 20 cases జరుగుతాయి. బ్రెస్ట్ సర్జరీస్ అయితే ఒక 5 to 10 cases జరుగుతాయి. ఇట్లా ఒక్కొక్క ప్రొసీజర్కి ఒక్కొక్క ఉంటుంది, రిక్వైర్మెంట్ని బట్టి ఉంటుంది. సో ఓవరాల్గా ఎన్ని చేసామనేది మేము యూజువల్గా కౌంట్ చేయము, సెన్సస్ చాలా ఉంటుంది. సో కాబట్టి ఇది 1 year నుంచి అంటే మనం ఇక్కడ 3 years నుంచి స్టార్ట్ చేసామని 3 years నుంచే కాదు, అంతకు ముందు నుంచి కూడా మనం చేస్తూ ఉన్నాము. సొంత సెంటర్ లాగా నేను చెప్పాను కదా ఇందాక, ఓన్ సెంటర్ ఇలాగ అవైలబిలిటీ చేద్దాము నెల్లూరు వాళ్ళకనేసి నేను ఇది స్టార్ట్ చేశాను. అంటే మీరు చెప్పేది ఇప్పుడు బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి, అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళకి, ఓన్లీ సెలబ్రిటీస్కే కాదు అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఇలాంటి ట్రీట్మెంట్స్ చేసుకోవచ్చు అని చెప్తున్నారండి శ్రీనివాస్ గారు. చూసారు కదండి, ఇక్కడ మనకి నెల్లూరులో మనకి అసలు మెట్రో సిటీస్లో ఉండే హాస్పిటల్స్ని సార్ మొట్టమొదటిసారిగా మన నెల్లూరులో స్టార్ట్ చేశారు. సో మనకి ఎవరైనా మన అందాన్ని పెంచుకోవాలి, ఇంకొంచెం మనం ప్లాస్టిక్ సర్జరీస్ ఎలా చేసుకోవాలి, హెయిర్ ప్లాంటేషన్ చేసుకోవాలి అనుకుంటే నిరభ్యంతరంగా మనము డాక్టర్ శ్రీనివాస్ ఎస్థెటిక్స్కి హాస్పిటల్కి మనం రావచ్చండి. మనకి ఇక్కడ ఉన్న అన్ని డౌట్స్, మనకు వచ్చిన డౌట్స్, జనరల్గా పబ్లిక్లో ఉన్న డౌట్స్ అన్నిటికి కూడా సార్ క్లారిఫికేషన్ ఇచ్చారు. సో మీరు ఇంకా ఫుల్ హ్యాపీగా మనం కూడా అందం పెంచుకుందాము, హెయిర్ ప్లాంటేషన్ చేసుకుందాము. లైపోసెక్షన్ వల్ల మీకు వచ్చిన డౌట్స్ అన్నిటిని కూడా పక్కన పెట్టేసి హ్యాపీగా మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే కూడా చేసుకోవచ్చు కదా సార్. కానీ అబ్నార్మల్గా కాదు, వెయిట్ లాస్ అనేది కూడా 5 to 10 kgs వరకు తగ్గించుకోవడానికి అయితే ఈ లైపోసెక్షన్ యూజ్ చేసుకోవాలండి. చాలామంది కూడా అపోహతో ఉంటారు, లైపోసెక్షన్ చేసుకుంటే మొత్తం బాడీ అంతా మనకి స్లిమ్ అయిపోతుంది అని చాలా అపోహ ఉంటుంది. సో మన బాడీకి తగ్గట్టు ఎంతవరకు అయితే మనం వెయిట్ లాస్ అవ్వాలి, ఎంతవరకు అయితే అది యూజ్ అవుతుంది అనేది సార్ ఫస్ట్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు ఓకే అంటేనే లైపోసెక్షన్ని స్టార్ట్ చేస్తారంట. సో ఇంకెందుకంటే ఆలస్యం, మీకు ఏమన్నా ఇలాంటి ట్రీట్మెంట్ చేసుకోవాలని మీ ఫ్రెండ్స్కి కానీ లేదా మీ ఊర్లో వాళ్ళకి కానీ ఎవరికైనా అలా చేసుకోవాలనుకున్న వారికి ఈ డౌట్స్ ఏం పెట్టుకోవద్దని చెప్పేసి వెంటనే హాస్పిటల్కి వచ్చేయమని చెప్పండి. బాయ్ అండి. Thank you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. But I really believe మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.